Hi friends, this is Ben Gopal from Victory Spoken English. Today I am going to teach you the 5 wounds of life inter first year written by Mark Twain. Chapter 1. In the morning of the life came a good fairy with a basket and said, "Here are gift, take one, leave others, and be wary. Choose wisely, oh choose wisely, for only one of them is valuable." A fairy that means ఒక దేవకన్య వచ్చింది, ఒక యంగ్ మ్యాన్ దగ్గరికి వచ్చింది అనమాట. ఇన్ ద మార్నింగ్ ఆఫ్ లైఫ్ అంటే ఇన్ హిజ్ ఎర్లీ లైఫ్ at the young age, she came along with a basket. In that basket, she came along with fame, love, riches, and pleasure and death. Before going to choose that, these one, two, three, four, choose very, that means very carefully and very cleverly. Oh, choose wisely, cleverly. For only one of them is valuable. అంటే దీంట్లో one of them is valuable. The gifts were five: fame, love, riches, pleasure, and death. The youth said eagerly. సో అతను ఏం చెప్పాడు, ఈగర్లీ ఏం చెప్పాడు సంతోషంగా, దేర్ ఈస్ నో నీడ్ టు కన్సిడర్ దట్ మీన్స్ థింక్ కేర్ఫుల్లీ అబౌట్ సంథింగ్ బిఫోర్ మేకింగ్ డిసిషన్. అంటే ఆలోచించవలసిన అవసరమే లేదు అని ఎంతో ప్రౌడ్గా. అండ్ హీ చూజెస్ ప్లెజర్, ఫస్ట్ హీ చూజెస్ ప్లెజర్ సంతోషాన్ని కోరుకున్నాడు అనమాట, ప్లెజర్ని. సో హీ వెంట్ అవుట్ ఇన్ టు ద వరల్డ్ అండ్ సార్ట్ అవుట్ ద ప్లెజర్ దట్ యూత్ డిలైట్ ఇన్. He went out. So he went out in the world and sought out the pleasure that youth delight in, but each in turn was short lived and disappointing, vain and empty, and each departing mocked him. సో అది ఆ ప్లెజర్ని పొందుదామని అనుకున్నప్పుడు అతనికి హీ వాంటెడ్ టు హ్యావ్ దట్ హ్యావ్ ద ఆపర్చునిటీ ఆఫ్ హ్యావింగ్ ద ప్లెజర్. వాట్ హ్యాపెన్, బట్ ఈచ్ టర్న్ వాజ్ షార్ట్ లివ్డ్. అవి కొద్ది రోజులే అతనితోనే ఉన్నాయన్నమాట. అతను ఎంతో డిసప్పాయింట్ చేసిందనమాట ఇక్కడ. అవి వేన్ అంటే దట్ ఈజ్ యూజ్లెస్ అండ్ వర్త్లెస్ అండ్ ఎంటీ, చివరికి అవి వెళ్ళిపోయాయి అనమాట, ఖాళీ అయిపోయినాయి. అండ్ ఈచ్ డిపార్టింగ్ అంటే అవి వెళ్ళేటప్పుడు బట్ మోక్డ్ హిమ్, అవి అవి వెళ్ళుతున్నప్పుడు మోక్డ్ అంటే టీజ్ అంటే లాఫ్, మోక్డ్ అంటే టీజ్ లాఫ్, వ్యంగ్యం చేసి వెళ్ళిపోయాయి అనమాట, లాఫ్ చేసి వెళ్ళిపోయాయి అనమాట. In the end, he said, "These years I have wasted. If I could but choose again, I would choose wisely." So, ఎందుకంటే he has uh, he has selected wrongly love, but next time uh, I want to choose very cleverly and very wisely. అంటే ఈసారి నేను తెలివిగా దాన్ని చూజ్ చేసుకుంటా అనుకున్నాడు అనమాట. Chapter 2. The fairy appeared and said, "Four of the gift remain. Choose once more. And oh, remember, time is flying, and only one of them is precious." So, once again, the fairy, the lady, అంటే దేవకన్య మళ్ళీ ఒకసారి వచ్చింది. అంటే he has chosen among the five, he has first choose pleasure, then four gifts are remained, four gifts are left. 4 గిఫ్ట్లు ఉన్నాయి, అందులో ఏదో ఒకటి చూజ్ చేసుకో, అంటే టైం అయిపోతుంది. అండ్ ఓన్లీ వన్ ఆఫ్ దమ్ ఈజ్ ప్రీషియస్, ఆ 4గిట్లో ఇంకొక ప్రీషియస్ అంటే చాలా విలువైనది ఉంది, చూజ్ చేసుకో క్లెవర్గా అని చెప్తుంది. ద మ్యాన్ కన్సిడర్ లాంగ్, దెన్ చూజ్ లవ్, అండ్ డిడ్ నాట్ మార్క్ ద టియర్స్ దట్ రోజ్ ఇన్ ద ఫెయిరీస్ ఐస్. నౌ he chose the second time, he chose love, but what happened, the fairy is crying. He did not find out the fairy is crying, because second time also he chose wrongly. The fairies knows that. So if fairies knows that what is going to happen in his life, అతని లైఫ్లో ఏం జరగబోతుందో ఫెయిరీకి తెలుసు, ఎందుకంటే ఆమె దేవకన్య కాబట్టి అతనికి ఏం జరుగుతుందో ముందే తెలుసు. కాబట్టి ఆమె ఏడుస్తూ అనుకుంటుంది, ఈసారి కూడా నువ్వు తప్పుగా సెలెక్ట్ చేసుకున్నావని అనుకుంటుంది అనమాట. సో వాట్ హ్యాపెన్ ఇన్ హిస్ లైఫ్ నెక్స్ట్ ఆఫ్టర్ సెలెక్టింగ్ ద లవ్? ఆఫ్టర్ many years, the man sat by coffin in an empty home. Coffin, that means a శవపేటిక. ఓకేనా, ఒక శవపేటిక పక్కన అతడు కూర్చోడు ఉన్నాడు అనమాట. అండ్ హీ కమ్యూన్డ్ విత్ హిమ్సెల్ఫ్ సేయింగ్, వన్ బై వన్ దే హ్యావ్ గాన్ అవే అండ్ లెఫ్ట్ మీ, అండ్ నౌ షీ లైస్ హియర్ అండ్ డియరెస్ట్ అండ్ ద లాస్ట్.
అంటే he communed that means talk to himself, and he is talking himself because nobody is there with him. One by one they have gone away and left me. అంటే అతని పిల్లలు, అతని సంబంధించిన వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారనమాట. అండ్ నౌ షీ లైస్ హియర్, షీ లైస్ ద డియరెస్ట్ అండ్ ద లాస్ట్. షీ లైస్ దట్ మీన్స్ సో ఎక్సెప్ట్ హర్ వైఫ్ ఎవ్రీబడి డైడ్. అంటే తన భార్య తప్ప అందరూ చనిపోయారు. ఆమె ఇక్కడ పడుకొని ఉంది, ఎందులో శవపేటికలో పడుకొని ఉంది ఆయన పక్కన. అతనికి ఏమి తెలియక నోయింగ్ నథింగ్ he started knowing nothing, he started talking himself. Dissolution after dissolution has swept over me. అంటే బాధలు, కన్నీళ్ళు, డెజల్యూషన్ ఆఫ్టర్ డెజల్యూషన్ హ్యాస్ స్వెప్ట్ ఓవర్ మీ. డెజల్యూషన్ అంటే బాధలు, కన్నీళ్ళు. అంటే ఒకరి తర్వాత ఒకరు చనిపోవడం ద్వారా అతడు ఒంటరి అయిపోయాడు. అంటే లాస్ట్కి అతని భార్య కూడా చనిపోయిందనమాట. సో అతడు స్వెప్ట్ ఓవర్ మీ, బాధలు, కన్నీళ్ళ ద్వారా అతను ఒంటరి అయిపోయాడు అనమాట. ఫర్ ఈచ్ అవర్ ఆఫ్ హ్యాపీనెస్ దట్ ట్రెచరస్ ట్రేడర్ లవ్ హ్యాస్ సోల్డ్ మీ, ఐ హ్యావ్ పేడ్ థౌజండ్స్ అవర్స్ ఆఫ్ గ్రిప్. సో ఇక్కడ ఈచ్ అవర్ ఆఫ్ హ్యాపీనెస్ ద ట్రెచరస్ ట్రేడర్ అంటే అతను అనుభవించింది ఒక కొన్ని గంటలే కానీ ఇదేంటి లవ్ను, కానీ ఇక్కడ లవ్ హ్యాస్ సోల్డ్ మీ, ఐ హ్యావ్ పేడ్ థౌజండ్స్ అవర్స్ ఆఫ్ గ్రిఫ్. సో ఎన్నో గంటలు బాధలు అనుభవించాడనమాట. గ్రిఫ్ అంటే ఏంది ఇక్కడ, బాధలు. గ్రిఫ్ అంటే ఏంది ఇక్కడ, గ్రిఫ్ అంటే వెరీ గ్రేట్ సాడ్నెస్, ఎస్పెషల్లీ ద డెత్ ఆఫ్ అదర్స్. అంటే ఎన్నో గంటలు ఈ వాళ్ళ సంబంధికులు, వాళ్ళ పిల్లలు కానీ భార్య కానీ చనిపోయినప్పుడు అతను ఎన్నో గంటలు బాధ అనుభవించవలసి వచ్చిందనమాట. అవుట్ ఆఫ్ మై హార్ట్ ఆఫ్ హర్ట్స్ ఐ కర్డ్స్ హిమ్. ఇక్కడ ఏమంటున్నాడు, అవుట్ ఆఫ్ మై హార్ట్ ఆఫ్ హర్ట్స్ ఐ కర్డ్స్ హిమ్. దేని కర్డ్స్ అంటే చెప్పిస్తున్నాడు, దేని లవ్ అంటే అతనికి లవ్ అంటే కూడా ఇష్టం లేకుండా అయిపోయిందనమాట. చాప్టర్ 3 చూజ్ అగైన్. ఇట్ వాజ్ ఫెయిరీ స్పీకింగ్. మళ్ళా ఫెయిరీ వచ్చింది, దేవకన్య వచ్చింది. The years have taught you wisdom, surely it must be so. 3 gifts remain, only one of them has any worth. Remember it and choose warily. These years have taught you wisdom. Wisdom అంటే knowledge. అంటే ఎందుకంటే you got the opportunity of having the experience. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అంటే you have solved all the problems. యూ ఫేస్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ లైఫ్. అంటే నువ్వు లవ్ సెలెక్ట్ చేసుకున్నావు, తర్వాత ప్లెజర్ సెలెక్ట్ చేసుకున్నావు, దాంతో నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు, నీకు ఇప్పుడు ఎంతో నాలెడ్జ్ వచ్చి ఉంటుంది. నా ఇప్పుడు షూర్లీ యూ మస్ట్ బీ. సో 3 గిఫ్ట్ రిమైన్, ఇంకా 3 గిఫ్ట్లు ఉన్నాయి. ఓన్లీ వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ వర్త్. రిమెంబర్ ఇట్ అండ్ చూజ్ వెరీలీ. మరి ఈసారైనా జాగ్రత్తగా దాన్ని సెలెక్ట్ చేసుకో, ఇంకా 3 గిఫ్ట్లు ఉన్నాయి. The man reflected long and chose fame, and fairy shying went her way. ఇక మళ్ళీ ఆ ఫెయిరీ సో వెరీ సాడ్లీ ద ఫెయిరీ వెంట్ అవే, బాధపడుతుంది. ఎందుకంటే దిస్ టైమ్ ఆల్సో హీ హ్యాస్ సెలెక్టెడ్ రాంగ్లీ. మళ్ళీ తప్పుగానే సెలెక్ట్ చేసుకున్నాడు అనుకొని అది బాధతో ఫెయిరీ వెళ్ళిపోయిందనమాట. ఇయర్స్ వెంట్ బై అండ్ షీ కేమ్ అగైన్ అండ్ స్టూడ్ బిహైండ్ ద మ్యాన్ వేర్ హీ సాట్ solitary in the fading day thinking, and she knew his thought. ఇక్కడ ఫేడింగ్ డే ఏమంటున్నాడంటే he went by this, she came again. అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఫేరీ వచ్చింది. అండ్ స్టూడ్ బిహైండ్ ద మ్యాన్, అతని పక్కన నిల్చుంది. వేర్ హీ సాట్ సాలిటరీ ఇన్ ద ఫేడింగ్ డే. సాలిటరీ దట్ మీన్స్ వితౌట్ కంపెనీ, బీయింగ్ అలోన్, ఒక్కడే ఉన్నాడు. సో అతని పక్కన వచ్చి నిల్చుంది. ఫేడింగ్ డే అంటే దెర్ ఈజ్ నో సన్ లైట్ అంటే ఈవినింగ్ అనుకోవచ్చు. థింకింగ్ అండ్ షీ న్యూ హిస్ థాట్. ఆమెకు తెలుసు అతడు ఏమందాం అనుకుంటున్నాడు, అతని మనసులో ఏముందో ఆ ఫేరీకి తెలుసు. ఏమని, మై నేమ్ ఫిల్ ద వరల్డ్ అండ్ ఇట్ ఈస్ ప్రైజెస్ వర్ ఆన్ ఎవ్రీ టర్మ్ అండ్ ఇట్ సీమ్డ్ వెల్ విత్ మీ ఫర్ ఎ లిటిల్ వైల్. సో అతని పేరు ప్రఖ్యాతలు అంటే ఫేమ్ని సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి అతనికి ప్రపంచం మొత్తం అతడు తెలిసిపోయింది. ప్రతి ఒక్కరు అతడిని ప్రైజ్ చేస్తున్నారు, పొగుడుతున్నారు. కానీ అవి ఎలా ఉన్నాయి, ఫర్ మీ లిటిల్ వైల్, కొన్ని రోజులే ఉన్నాయన్నమాట. హౌ లిటిల్ వైల్ ఇట్ వాస్, దెన్ కేమ్ ఎన్వీ. తర్వాత ఏమొచ్చింది, బాధ. ఎన్వీ అంటే దట్ మీన్స్ జెలస్.
ఎన్వి దట్ మీన్స్ జెలస్ వచ్చింది కొన్ని రోజుల తర్వాత. ఏమొచ్చింది? ఎన్వి అంటే జెలస్. ఎన్వి అంటే దట్ మీన్స్ జస్ట్ కేమ్ ఎన్వి అండ్ డిట్రాక్షన్. ఎన్వి అంటే జెలసీ. అంటే ఇతడు ఇంత గొప్పవాడైనాక అందరిని అతను చూసి జెలసీగా ఫీల్ అయ్యారండి. జెలసీగా అందరు అతను చూసి జెలసీగా ఫీల్ అయినారట. అబ్బా! వీడు ఇంత గొప్పవాడాడు, వీడు ఇంత డబ్బున్నోడాడు, ప్రపంచం మొత్తం వీడిని గుర్తిస్తుంది అని అందరూ జెలసీగా ఫీల్ అయినారు. నెక్స్ట్ డిస్ట్రాక్షన్. డిట్రాక్షన్ దట్ మీన్స్ స్టేట్ ఆఫ్ హ్యావింగ్ లోయర్ వాల్యూ. తర్వాత అతడు లోయర్ వాల్యూకి పడిపోయాడు. అది ఎంత కొద్ది క్షణమే ఉందన్నమాట. దెన్ కాలమ్నీ. కాలమ్నీ దట్ మీన్స్ ఫాల్స్ స్టేట్మెంట్ అబౌట్ సంబడి మే టు డ్యామేజ్. అతనిపై అందరూ నెగిటివ్గా మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట. వాడేంది, వాడు వేస్ట్ గాడు అన్నట్లు నెగిటివ్గా అతన్ని నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారనమాట మొత్తం. ఎందుకంటే జెలసీగా ఎవరైనా మనం ఇప్పుడు మన దాంట్లో ఎవరైనా గొప్పవాడైతే, వాడేంట్రా వాడు వాడు గొప్ప డబ్బు సంపాదిస్తే, వాడేంద్రా వాడు ఎక్కడ దొంగతనం చేసిండో, ఎవరిని మోసం చేసిండో అన్నట్టు అతన్ని అందరి ఫాల్స్ అంటే నెగిటివ్గా న్యూస్, అతనికి ఎగెనెస్ట్గా న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారనమాట. దెన్ హేట్ అంటే తర్వాత హేట్ వచ్చిందనమాట. దెన్ పర్సిక్యూషన్ దట్ మీన్స్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ట్రీటెడ్ ఇన్ ఏ క్రూయల్ వే. సో అతనిగా ఇవన్నీ నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేసేసరికి అతన్ని అందరూ క్రూయల్గా బిహేవ్ చేసడం, అంటే తిట్టడం, కొట్టడం అలాంటివి చేస్తున్నారన్నమాట. క్రూయల్ బిహేవియర్. దెన్ డెరీషన్ దట్ మీన్స్ అతను చూసి ఇక అందరూ నవ్వుతున్నారన్నమాట. ఇక అందరూ. సో విచ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్, విచ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అండ్ లాస్ట్ ఆఫ్ ఆల్ కేమ్ పిటీ. ఇక అతను అందరు చూసి ఇక పాపం జాలి అనే స్టేజ్కి వెళ్ళిపోయాడు అనమాట. జాలి పడుతున్నారు. విచ్ ఈజ్ ద ఫ్యూనరల్ ఆఫ్ ఫేమ్. ఇక ఫేమ్కి దహనం అనమాట. ఇక అతడు ఎంత ఫేమ్ అయ్యాడో అది మొత్తం వెళ్ళిపోయిందనమాట. ఓ ద బిటర్నెస్ అండ్ మిజరీ ఆఫ్ రినౌన్ టార్గెట్ ఫర్ మడ్ ఇన్ ఇట్స్ ప్రైమ్. సో బిటర్నెస్, చేదు, మిజరీ, సో ఇవన్నీ ఏమైనాయి? రినౌన్, టార్గెట్ ఫర్ మడ్ ఇన్ ఇట్స్ ప్రైమ్, ఫర్ కంటెంప్ట్ అండ్ ప్యాషన్ అండ్ ఇట్స్ డికే. ఇక్కడ మిజరీ అంటే అన్హ్యాపీనెస్. సో రినౌన్ దట్ మీన్స్ ఫేమ్, టార్గెట్ ఫర్ మడ్ ఇన్ ఇట్స్ ప్రైమ్. సో అదంతా ఎట్లా వెళ్ళిపోయిందంటే బురదలో కొట్టుకుపోయింది అనమాట ఇది. ఫర్ కాంటెంప్ట్ అండ్ కంపాషన్. కాంటెంప్ట్ అండ్ స్టేట్ ఆఫ్ choose yet. Segment 2 by 2. Choose yet again. It was the fairy voice. మళ్ళీ ఫెయిరీ వచ్చిందనమాట. 2 gifts remain and don't despair. In the beginning there was but one that was precious and it is still here. మళ్ళీ 2 గిఫ్ట్స్ అంటే ఇంకా 2 గిఫ్ట్లు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి క్లెవర్గా చూజ్ చేసుకో అని చెప్తున్నాను. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ బట్ వన్ దట్ వాజ్ ప్రీషియస్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ హియర్. అంటే బిగినింగ్ నుంచి ఉంది. ఇన్ ద బిగినింగ్ దేర్ వాజ్ బట్ వన్ దట్ వాజ్ ప్రీషియస్ అండ్ ఇట్ ఈస్ స్టిల్ హియర్. బిగినింగ్ నుంచి ఉంది కానీ నువ్వు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోలే. ఈసారైనా ఏంటిది? ప్రీషియస్ గిఫ్ట్ ఫస్ట్ నుంచే ఉంది. ఫస్ట్ నువ్వు ప్లెజర్, తర్వాత లవ్, తర్వాత ఫేమ్ సెలెక్ట్ చేసుకున్నావు, కానీ అది మాత్రం నువ్వు సెలెక్ట్ చేసుకోలే అని చెప్తుందనమాట. యూ హ్యావెంట్ సెలెక్టెడ్ ప్రాపర్లీ. సో ఇట్ వాజ్ దేర్. The precious gift was there along with those 5 gifts, but you did not select that gift. At least you have to select that precious gift at least now very wisely. He asked, wealth, which is power, how blind I was, said the man. Now last life will be worth living. సో ఇక్కడ ఏమనుకుంటు, నేను ఎంత గుడ్డివాడిని అంటే దట్ మీన్స్ నేను ఎంత తెలివి తక్కువ వాడిని, నేను ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను, ఒక వెల్త్, ధనం ఇది సెలెక్ట్ చేసుకోలే అని చెప్తున్నాడు అనమాట. నౌ లాస్ట్ లైఫ్ విల్ బీ వర్త్ లివింగ్. ఐ విల్ స్పెండ్ స్క్వాడర్ అండ్ డాజిల్. ఎస్, ఐ విల్ స్పెండ్ స్క్వాడర్ అండ్ డాజిల్. స్క్వాడర్ దట్ మీన్స్ టు వేస్ట్ సంథింగ్ ఫూలిష్లీ ఆర్ కేర్లెస్లీ. నేను అన్నీ మొత్తం ఖర్చు పెడుతున్నాను అంటే కేర్లెస్లీ డబ్బు అంతా ఖర్చు పెడతాను. దట్ మీన్స్ ఇంప్రెస్ సంబడి, అందరినీ ఇంప్రెస్ చేస్తాను. దీస్ మోకర్స్ అండ్ డిస్పైసర్స్. సో మోకర్స్ ఎవరైతే నన్ను తిట్టారో, డిస్పైసర్స్ పర్సన్ హూ ట్రీటెడ్ మీ విత్ కాంటెంప్ట్, ఎవరైతే నన్ను తప్పుగా అనుకున్నారో వాళ్ళందరినీ, విల్ క్రోయల్ ఇన్ ద డర్ట్ బిఫోర్ మీ, వాళ్ళందరినీ నేను బురదలో పారేస్తాను. బురదలో పాడేస్తాను, తొక్కుతాను అని చెప్తుంటాను. అండ్ ఐ విల్ ఫీడ్ మై హంగర్, నా హంగర్ని నా ఆకలిని తీర్చుకుంటాను. హంగర్ హార్ట్, నా ఆకలిని తీర్చుకుంటాను. విత్ దేర్ ఎన్బే అంటే వాళ్ళ జెరస్తోని
నా ఆకలిని తీర్చుకుంటాను. ఎందుకంటే మన దగ్గర డబ్బుంటే అందరూ జెలస్‌గా ఫీల్ అయితారు గదా! సో, దాంతో దాహాన్ని, ఆకలిని తీర్చుకుంటాను అని చెప్తున్నాడు. ఐ విల్ హ్యావ్ ఆల్ లగ్జరీస్. నేను అన్ని లగ్జరీస్‌ని పొందుతాను. ఆల్ జాయ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తాను. ఆల్ ఎంచాంట్‌మెంట్స్ ఆఫ్ ద స్పిరిట్ అంటే ఆ స్పిరిట్ యొక్క మ్యాజిక్ నేను పొందుతాను. ఆల్ కంటెంప్ట్స్ ఆఫ్ ద బాడీ దట్ మ్యాన్ హోల్డ్స్ డియర్. కంటెంప్ట్స్ దట్ మీన్స్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. అన్ని బాడీకి సంబంధించిన సాటిస్ఫాక్షన్ అన్నీ ప్రతి ఒక్కటి నేను పొందుతాను. ఐ విల్ బై డిఫరెన్సెస్. ప్రతి ఒక్కటి డిఫరెన్సెస్ పొందుతానన్నమాట. అంటే రెస్పెక్ట్ గౌరవాన్ని, ఎస్టీమ్ అన్న కూడా ఇక్కడ గౌరవమే. వర్షిప్ ప్రతి ఒక్కటి పొందుతాను. ఎవ్రీ పించ్ బి గ్రేస్ ఆఫ్ లైఫ్ ద మార్కెట్ ఆఫ్ ట్రైబల్ వరల్డ్ కెన్ ఫర్నిష్ ఫోర్త్. ఈ ట్రైబల్ వరల్డ్‌లో ప్రతి ఒక్కటి నేను కొంటాను. ట్రైబల్ వరల్డ్‌లో ఈ మార్కెట్‌లో ప్రతి ఒక్కటి కొంటానని చెప్తున్నాడనమాట. మొత్తం నా లైఫ్‌ని ఒక బ్యూటిఫుల్‌గా నేను ఫర్నిష్ ఫోర్త్ నేను డెకరేట్ చేసుకుంటాను. ఎంతో హాయిగా బిల్డ్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఐ హావ్ లాస్ట్ మచ్ టైమ్ అండ్ చూజన్ బ్యాడ్లీ హేర్‌టుఫోర్. అంటే ఇప్పటి వరకు నేను నా విలువైన సమయాన్ని కోల్పోయాను. అండ్ ఈసారైనా ఇప్పటి వరకు నేను ఎంతో బ్యాడ్లీగా సెలెక్ట్ చేసుకున్నాను. హర్ట్ ఫోర్ అంటే ఇప్పటి వరకు నౌ బట్ లెట్ దట్ పాస్. అది పోని, గడిచిపోని. ఐ వాజ్ ఇగ్నోరెంట్. నేను ఎంతో తెలివి తక్కువ వాడిని. దెన్ ఐ కుడ్ బట్ టేక్ ఫర్ బెస్ట్ వాట్ సీమ్డ్ సో. సో ఈసారి నేను బెస్ట్గా సెలెక్ట్ చేసుకుంటాను అని చెప్తున్నాడు. ఏదైతే మంచిగా కనబడుతుందో. 3 షార్ట్ ఇయర్స్ వెంట్ బై అండ్ ఏ డే కేమ్ వెన్ ద మ్యాన్ సాట్ షివరింగ్ ఇన్ ఏ మెయిన్ గ్యారెట్. 3 years went by and a day came went and when the man sat shivering in a mean garret. So garret that means a small dark and unpleasant room. So he was sitting in a garret in an unpleasant room and he was gaunt that means made exceptionally thin. Suffering and hunger also means old, and gaunt that means he become old. And when that means pale and tired. So he became very tired and hallowed eyes అంటే అతని కళ్ళని లోపలికే వెళ్ళిపోయాడు. బాగా తిన్న అయిపోయాడు, ముసలివాడైపోయాడు. ఒక రూమ్లో కూర్చొని ఉన్నాడు. ముసలివాడైపోయాడు. అతని కళ్ళని లోపలికి వెళ్ళి ఉన్నాయన్నమాట. అండ్ క్లాత్ ఇన్ ర్యాగ్స్ అంటే చినిగిపోయిన బట్టలు వేసుకొని ఉన్నాడు. అండ్ హీ వాజ్ నోయింగ్ ఏ డ్రై క్రస్ట్ అండ్ మంబ్లింగ్. ఇక్కడ నోయింగ్ దట్ మీన్స్ అతడు ఏం చేస్తున్నాడంటే నోయింగ్ దట్ మీన్స్ బైటింగ్. ఏ డ్రై క్రస్ట్ అంటే ఎండిపోయిన బ్రెడ్ను తింటున్నాడు. అండ్ మంబ్లింగ్ దట్ మీన్స్ స్పీకింగ్ ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్. అతడే మాట్లాడుకున్నాడు. అంటే అంత హీనమైన స్థితికి వెళ్ళిపోయాడు. అంటే ఎంత అనుభవించాడో అంత హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయాడు అనమాట. నోయింగ్ అంటే ఇక్కడ తింటున్నాడు. ఏం తింటున్నాడు? ఒక ఎండిపోయిన బ్రెడ్ తినటానికి కూడా తిండి లేకుండా అయిపోయాడు అనమాట. సో మంబ్లింగ్ అతడే మాట్లాడుకుంటున్నాడు. ఈజ్ టాకింగ్ హిమ్సెల్ఫ్. కోట్స్ ఆల్ ద వర్డ్స్ గిఫ్ట్ ఫర్ మోకర్స్ అండ్ గ్లిండెల్ లైస్. సో వాటిని శపించాలి. ఏమని? ఫర్ మోకరీస్ ఎవరైతే, మోకరీస్ దట్ మీన్స్ టీజ్ నన్ను లాఫ్ చేసాయి అవి. అండ్ గిల్డెడ్ లైస్ అవన్నీ గిల్డెడ్ అంటే కోటెడ్ విత్ గోల్డ్ ఫాల్స్. అంటే ఇప్పుడు మనము 1 గ్రామ్ గోల్డ్ తీసుకుంటే దాని మీద గోల్డ్ కలర్ వేసి ఉంటుంది. అది కొన్ని రోజులే ఉంటాయి అన్నమాట. తర్వాత అది వాటి రూపం వాటికి వస్తుంది అనమాట. ఆ రంగు ఆ కోటెడ్ వెళ్ళిపోతుంది అనమాట. అంటే కోటెడ్ విత్ గోల్డ్ ఫాల్స్ అంటే అవి అబద్ధాలు. అండ్ మిస్కాల్డ్ అంటే మిస్కాల్డ్ రాంగ్లీ ప్రిడిక్ట్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఈవెంట్. అంటే మిస్కాల్డ్స్ అవన్నీ రాంగ్గా సెలెక్ట్ చేసుకున్నాయి అనమాట. ఎవ్రీ వన్ మనం వాటిని రాంగ్గా సెలెక్ట్ చేసుకుంటామని చెప్తున్నాడు. అకార్డింగ్ టు ద రైటర్, దే ఆర్ నాట్ గిఫ్ట్స్ బట్ మెర్లీ లెండింగ్స్. అవి గిఫ్ట్లు కావు. మెర్లీ అంటే జస్ట్ ఓన్లీ లెండింగ్స్. అంటే మనం అప్పు తీసుకుంటే కంపల్సరీ మనము వడ్డీతో సహా ఇవ్వాల్సిందే కదా. అవి ఎక్కువ మన దగ్గర ఉండవు కదా. అందుకని అదనమాట. వడ్డీ అంటే ఇక్కడ ఏంది? ఆ పెయిన్, గ్రిఫ్, షేమ్, పోవర్టీ ఇవన్నీ మనము అనుభవించాలి అన్నమాట. లెండింగ్, దే ఆర్ మెర్లీ లెండింగ్. ప్లెజర్, లవ్, ఫేమ్, రిచెస్, దే ఆర్ బట్ టెంపరీ డిస్గ్యూసెస్. అవి టెంపరీగా మనతో డిస్గ్యూస్. ఫాల్స్ అపియరెన్స్ అంటే టెంపరీగా కొద్ది రోజులే మన దగ్గర ఉంటాయన్నమాట. ఫర్ లాస్టింగ్ రియాలిటీస్ ఏంటిది? ప్లెజర్ వల్ల పెయిన్, లవ్ వల్ల గ్రిఫ్, ఫేమ్ వల్ల షేమ్, రిచెస్ వల్ల పోవర్టీ అంటే పేదరికం, రిచెస్
అంటే వెల్త్ చూజ్ చేసుకుంటే ఏమైంది ఇక్కడ అతనికి? పావర్టీ వచ్చింది, పేదరికం వచ్చింది, తినటానికి తిండి లేకుండా అయిపోయాడు, వేసుకోవడానికి బట్టలు లేకుండా అయిపోయింది, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడనమాట. ద ఫెయిరీ సెట్ ట్రూ. సో ఇవన్నీ అనడం వరకు ఆమె ఏమన్నది, ఓకే అవును నిజమే, నువ్వు ఇవన్నీ అనుభవించక తప్పది అన్నట్టు. ఇన్ ఆల్ అవర్ స్టోర్ దేర్ వాజ్ బట్ వన్ గిఫ్ట్ విచ్ వాజ్ ప్రీషియస్, ఓన్లీ వన్ దట్ వాజ్ నాట్ వాల్యూలెస్. మళ్ళీ ఇంకా అంటే ఇంకా అగైన్ షీ ఈజ్ సేయింగ్ దట్ వన్ ఆఫ్ ద గిఫ్ట్స్ వర్ వెరీ ప్రీషియస్, వాల్యూలెస్, ఇట్ ఈస్ వెరీ వాల్యుబుల్ గిఫ్ట్, యూ హ్యావ్ లెఫ్ట్, యూ డిడ్ నాట్ చూజ్ ఇట్ అని చెప్తుందన్నమాట. హౌ పోర్ అండ్ చీప్ అండ్ మీన్ ఐ నో దోస్ అదర్స్ నౌ టు బీ compared with the inestimable one, that dear and sweet and kindly one that steeps in dreamless and enduring sleep, the pain that persecute the body. How poor, నేను ఎంత తెలివి తక్కువ అని, and I know those others now to be compared with that inestimable one. సో అది ఆ గిఫ్ట్ వేరే దాంతో కంపేర్ చేయలేనిది. ఓకే, వాటికన్నా ఇనెస్టిమేబుల్ అంటే ఇనెస్టిమేబుల్ దట్ మీన్స్ ఎ గ్రేట్ క్యాలిక్యులేట్ ప్రైజ్లెస్, వాటికన్నా దట్ డియర్ అండ్ స్వీట్ అండ్ కైండ్లీ వన్ దట్ స్టీప్స్ ఇన్ డ్రీమ్లెస్, అంటే అవి స్టీప్ దట్ మీన్స్ లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్, అది డ్రీమ్లెస్ అది పర్మనెంట్ అనమాట. ఇక వాటికి కోడ్ అది సెలెక్ట్ చేసుకుంటే మనకు కలర్ రావు. ఎండ్యూరింగ్ స్లీప్ అంటే లాంగ్ లాస్టింగ్ పర్మనెంట్ స్లీప్ అనమాట. ఓకేనా. ద పెయిన్స్ అండ్ పర్సిక్యూట్ ద బాడీ, మన బాడీని ఏదైతే కష్టపెట్టాయో, మనల్ని ఏదైతే అవహేళన షేమ్ చేసాయో, మనల్ని ఏదైతే గ్రిఫ్స్ అంటే ఎన్ని కష్టాలు వచ్చాయో, గ్రిఫ్స్ అంటే కష్టాలు ఇతరులు చనిపోవడం వల్ల వచ్చే కష్టాలు, దట్ ఈట్ ద మైండ్, ఈ కష్టాలు మన మైండ్ కష్టపెట్టాయి తిన్నాయో, అండ్ హార్ట్ మనను ఎంతగానో బాధ పెట్టాయి గ్రిఫ్స్ కానీ షేమ్స్ కానీ. సో వాటి నుంచి బ్రింగ్ ఇట్, సో అవన్నీ ఏమి ఉండవు, ఇవన్నీ ఏమీ నీకు కష్టాలు కన్నీళ్ళు ఏది ఉండవు అని అన్నప్పుడు బ్రింగ్ ఇట్ తీసుకురా, ఐ ఆమ్ వెరీ, నేను అలసిపోయాను, ఐ వుడ్ రెస్ట్. సో హీ వాంట్స్ టు టేక్ రెస్ట్ అండ్ హీ ఆస్క్ ద ఫెయిరీ టు బ్రింగ్ దాట్ ద ప్రైజ్లెస్ దట్ ఈస్ వెరీ వాల్యుబుల్ గిఫ్ట్ అని తీసుకురా, దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటా అని చెప్పాడనమాట. ద ఫెయిరీ కేమ్ బ్రింగింగ్ అగైన్ 4 ఆఫ్ ద గిఫ్ట్స్, మళ్ళా 4 గిఫ్ట్స్ పట్టుకొని వచ్చేది. బట్ డెత్ వాజ్ వాంటింగ్, షీ సెడ్, బట్ మన ఆనేమన్నాడు, అతడు డెత్ సెలెక్ట్ చేసుకున్నాడు. షీ సెడ్, ఆమె ఏం చెప్పింది, షీ గేవ్ ఇట్ టు మదర్స్ పెట్, షీ గేవ్ ఇట్ టు ఏ మదర్స్ పెట్, ఏ లిటిల్ చైల్డ్. ఆమె ఏం చెప్పిందంటే ఒక మదర్ పెట్కి ఇచ్చాను, ఒక బాబుకి ఇచ్చాను, ఆమె చాలా ఆ బాబుకు ఆ అమ్మ ఆ బాబుని ఎంతగానో ప్రేమిస్తుంది, ఆ బాబుకి ఇచ్చానని చెప్పింది అనమాట. ఇట్ వాజ్ ఇన్నోసెంట్, అతడు చాలా అమాయకుడు. బట్ ట్రస్టెడ్ మీ ఆస్కింగ్ మీ టు చూస్ ఫర్ ఇట్, యూ డిడ్ నాట్ ఆస్క్ మీ టు చూస్. ఆ అబ్బాయి నన్ను నమ్మాడు, నేను అడిగినప్పుడు ఆ అబ్బాయి దగ్గర కూడా నీలాగనే వెళ్ళాను బాస్కెట్ పట్టుకొని, కానీ ఆ అబ్బాయి నన్ను సెలెక్ట్ చేయమన్నాడు, నేను అతనికి సెలెక్ట్ చేశాను, కానీ నువ్వు నన్ను అడగలేదు, నేను నిన్ను అడిగాను అని చెప్పిందనమాట. ఓ మిజరబుల్ మీ, వాట్ ఈజ్ లెఫ్ట్ ఫర్ మీ, అయ్యో ఇంకోసం నాకు ఇంకా ఏది మిగిలిందిగా అని అన్నాడనమాట. వాట్ నాట్ ఈవెన్ యూ హ్యావ్ టు డిజర్వ్ ద వటన్ ఇన్సల్ట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్, ద వటన్ ఇన్సల్ట్ ఆఫ్ ఓల్డ్ ఏజ్. సో యూ హ్యావ్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఓల్డ్ ఏజ్. ఓకేనా, ఇంకేమున్నా ఇది కూడా యూ హ్యావ్ టు లీడ్ ద లైఫ్ ఆఫ్ అన్ ఓల్డ్ ఏజ్, బికాజ్ మనము ఓల్డ్ ఏజ్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తాము, మరి ఎవరు పట్టించుకుని నోబడీ ఈజ్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో వీ హ్యావ్ టు ఫేస్ ద డిఫికల్టీస్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఆ ఓల్డ్ ఏజ్లో మనం అన్ని కష్టాలు కన్నీళ్ళు అనుభవించక తప్పదు అని చెప్పిందనమాట. సో ఇక్కడ అకార్డింగ్ టు ద మార్క్ ట్వైన్, ఇక్కడ ఇతని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు ప్రతి ఒక్కటి లవ్ కానీ ప్లెజర్ కానీ, ఇక్కడ ఫేమ్, లవ్, రిచెస్, ప్లెజర్ అండ్ ఇవన్నీ పర్మనెంట్ కావు, ఒక డెత్ తప్ప. డెత్లోనే మనము పర్మనెంట్గా అంటే మనకు ఎలాంటి కష్టాలు కానీ కన్నీళ్ళు కానీ ఏది ఉండవు. సో మనం ఇక్కడికి వచ్చాము, అన్నీ ఏది అయినా ఫేమ్ అయినా కానీ లవ్ అయినా కానీ అవి మనతోని కొద్ది రోజులే ఉంటాయి, కానీ డెత్ అనేది పర్మనెంట్, ఎలాంటి కష్టాలు కన్నీళ్ళు దాంట్లో ఏమీ ఉండవు అని, దేస్ ఆర్ ఆల్ టెంపరరీ డిస్క్యూజెస్ అని ఇతడు చెప్పాడనమాట. సో ఇట్ ఈస్ రిటన్ బై మార్క్ ట్వైన్. సో శామ్యూల్ లాంగ్వుడ్ క్లామెంట్స్ ఈజ్ పాపులర్లీ నౌన్ బై హిస్ పెన్ నేమ్ మార్క్ ట్వైన్. ఈ మార్క్ ట్వైన్ అనేది ఇతని యొక్క పెన్ నేమ్. హీ వాజ్ అమెరికన్ రైటర్, హ్యూమరిస్ట్, అతని యొక్క గొప్ప హాస్య రచయిత అనమాట.
అండ్ లిటరేచర్. హీ ఈస్ గ్రేట్లీ ప్రైజ్డ్ యాజ్ ద గ్రేటెస్ట్ హ్యూమరిస్ట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్. అంటే అతన్ని గొప్ప హ్యూమరిస్ట్గా అతన్ని ప్రైజ్ చేశారనమాట. ఈజ్ రైట్లీ కాల్డ్ ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్ అమంగ్ హిస్ నోటబుల్ వర్క్స్. సో అతన్ని ఈజ్ ద ఫాదర్ ఆఫ్ అమెరికన్ లిటరేచర్గా పిలుస్తారనమాట. సో అతని నోటబుల్ వర్క్స్, గుర్తింపదగిన వర్క్స్ ఏంటి అంటే ద అడ్వెంచర్ ఆఫ్ టామ్ సేయర్, ద అడ్వెంచర్ ఆఫ్ హక్కల్బెర్రీ ఫెన్ అని ఇతని యొక్క నోటబుల్ వర్క్స్ అనమాట. సో ఇఫ్ యూ లైక్ ద వీడియోస్ ఆఫ్ మైన్, subscribe to my channel and press the bell icon, like it, share it. All the best.